వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అందరికీ ఆత్మ ఒక్కటే, అమ్మ ఒక్కటే. పేదవారికి ఒక అమ్మని, ధనవంతుడికి ఒక అమ్మ అని ఉండనే ఉండదు. ఆత్మ అమ్మ ఒక్కటే. వంట గురించి ఉన్నటువంటి జ్ఞానంని పాకజ్ఞానం అని అంట. వాటి పాకజ్ఞానం అనేటువంటిది పాకం అవుతుందా? గృహజ్ఞానం అనేటువంటిది గృహం అవుతుందా? పుస్తక జ్ఞానం అనేది పుస్తకం అవుతుందా? కానే కాదు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం ఆత్మే అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్. డబ్బున్నటువంటి యజమాని, పని మనిషి, ఇద్దరి పిల్లలు కూడా ఆడుకుంటున్నారనుకోండి, వాళ్ళకేదో చిన్న తగాదా వచ్చి కొట్టుకుంటున్నారనుకోండి, అప్పుడు వాడు ఏమంటాడు? మా అమ్మకి చెప్తాను అని అంటాడు. పేదవాడి పిల్లవాడు మా అమ్మకు చెప్తాను అంటాడు. ఉన్నవాడు మా అమ్మకే చెప్తాను అని అంటాడు. అంతేగాని డబ్బున్నటువంటి మా అమ్మకి చెప్తా, పని మనిషి అయిన మా అమ్మకి చెప్తాను అంటాడా? అన్నే అన్నాడు. కాబట్టి అమ్మ అనేటువంటిది అందరికి కూడా ఒకటే. అలాగే ఆత్మ అనేటువంటిది కూడా అన్నిటికీ అందరికీ ఒకటే అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు. తల్లికి బిడ్డ సొమ్ము చూడండి. తల్లిని అడిగితే నా బిడ్డ నాకు చాలు అంటుంది, ఏం పని లేదంటుంది అనమాట. తల్లికి బిడ్డ సొమ్ము, మరి బిడ్డకు డబ్బే సొమ్ము. ఇది ఇప్పుడున్న పరిస్థితులు అన్నమాట. పూర్వకాలం వేరు. కుపుత్రోజాయేత క్వచిత కుమాత అనభవతి అన్నాడు శంకరాచార్యుడు. దుర్మార్గరాలైనటువంటి తల్లి అనేది ఉండదు, కొడుకుంటాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లల్ని చంపుతున్నారు తల్లి. మరి తల్లి దుర్మార్గురాలే కాదా? అందుకని ఇప్పుడు శిక్షలు అనేటువంటివి మార్చాల్సిందే. అదే సనాతన ధర్మం అంటే. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట అది. కాబట్టి అని అందుకే జిల్లెళ్ళు మూడు అమ్మ అనేది. నేను అందరికీ కూడా అమ్మను, అంతేగాని దేవతను కానే కాదు. మీ అందరూ అలా చూస్తున్నారు నన్ను, అంతే. క్రిస్టియన్స్ ఏమో మరియమ్మలాగా క్రీస్తులాగా చూస్తున్నారు. నేనేం చేసేది? మరి రాముడు భక్తులు రాముడిలాగా కనిపిస్తున్నా, కృష్ణుడి భక్తులు కృష్ణుడిలాగా కనిపిస్తున్నా. ఈ సింహాసనాలు, భుజకీర్తులు, వడ్రాణాలు, బంగారపు గాజులు, కిరీటాలు ఇచ్చింది ఎవరంటే మీరే అంటే కొడుకులే తల్లికి ఇచ్చారన్నమాట. అది ఆమె అనేది. అందుకే నక్సలైట్లు వచ్చినప్పుడు అవన్నీ తీసుకుపోమని చెప్పింది. ఇవన్నీ మీవే రా, తీసుకుపోమని. మీ అన్నయ్యలో తమ్ముళ్ళు ఇచ్చారు, తీసుకుపోమని చెప్పింది. ఆడి మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మ శక్తి స్వరూపిణి అనటంలో సందేహం లేదు. ఒకసారి అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేసి రండి, చాలు. అలాగే శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారి ఆయన దర్శించి రండి, సరిపోతుంది. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్పమంటారా? ఈ జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, ఆయన ఉదయాన్నే పూలు తీసుకొని వచ్చి ఆ పూలని జిల్లెళ్ళమూడి అమ్మ పాదాల మీద వేసి నమస్కరించేవాడు. చూడండి, మరి భర్త పాదాలకు భార్య కదా నమస్కరించింది. ఇక్కడ రివర్స్ అయిందనమాట. అంటే ఆ సమయంలో ఆమె శక్తి స్వరూపంగా కనిపించింది ఆయనకు. ఇది అంటే భార్యలోనే దైవత్వాన్ని చూసేమంటుంది మహానుభావుడు బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు. నేను దేహం అనేటువంటి అహంకారం స్వరూపంగా వ్యవహరిస్తే ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలో బొమ్మే అవుతాడు. స్వర్గం నరకాలు ఎక్కడో లేవు. చూడండి, స్వర్గం నరకం అనేది ఎక్కడో లేదన్నది నీలోనే ఉంది, నీ శరీరంలో ఉంది. నువ్వు అనుకున్నటువంటి జరిగినట్లయితేనేమో స్వర్గం, జరగకపోతే అది నరకం, అంతే తేడా అన్నమాట. ఆ రెండు ఎక్కడో లేవు, నీలోనే ఉన్నాయి. ఈ సంసార చక్రాన్ని నీకెవరిచ్చారు? నీవే నిర్మించుకున్నావంతే. సంసార చక్రాన్ని నిర్మించుకుంది నీవే. అందుకే నీ భార్యాపిల్లల యొక్క అందానికి వ్యామోహితుడవై నీవు ఆ ఇచ్చినటువంటి అమ్మనే మర్చిపోయావు. దెర్ ఈజ్ నో పాసిబుల్ టు ద మాయామయీ. జగన్మాతకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అన్ని ఇస్తుంది, తుంచుతుంది కూడా అవసరం అయితే. చూడండి, అందుకనే స్వామి వివేకానంద చికాగో సమావేశాలలో మేలుకో మేలుకో అన్నది ఎందుకంటే అందుకనమాట. ఈ సంసార చక్రం నుండి మేలుకో, నువ్వెందుకు పుట్టావు, ఎందుకు పెరుగుతున్నావు, ఎందుకు చస్తున్నావు అనే దాన్ని తెలుసుకో అని చెప్పాడు. ఇటువంటి ఎన్నో విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక విషయాలని కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన సామాన్య పరిభాషలో వివరిస్తున్నారు. ఒకసారి ఆయన దర్శించి తరించండి. ఎందుకంటే
యోగులు అవధూతలు అవతారాన్ని ఎప్పుడు చాలిస్తారో తెలియదన్నమాట. ఆయన ఇప్పుడు 85-90 ఏళ్ళు ఉన్నాయి. ఆయన దేశ విదేశాల నుండి ఆయన చూడటానికి వస్తున్నారనమాట. మరి ఎందుకు వస్తున్నారు? ఆయనలో ఏ పవర్ లేకపోతే ఎందుకు వస్తున్నారు? కాబట్టి మన ఆంధ్రావాడు శ్రీకాళహస్తిలో ఉన్నాడు. శ్రీకాళహస్తిలో శివాలయం దగ్గర దిగి చెన్నై వెళ్ళేటువంటి రోడ్లో భారత్ గ్యాస్ గోడౌన్ అని అడిగితే ఆటో వాడిని అక్కడ ఆపుతాడు. ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడయ్యా ఉండే అంటే ఇక్కడే అని చెప్తారనమాట. ఇంకా ఆయనకి 2 కోట్లతో ఆశ్రమం కడుతున్నారు. భక్త కన్నప్ప గుడి వెనక కడుతున్నారనమాట ఆశ్రమం. అది కనుక పూర్తయితే అందరం కూడా ఆయన్ని అక్కడే దర్శించుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్లో మతాల గురించి కులాల గురించి ఉండనే ఉండదు. తత్వశాస్త్రాన్ని గురించే ఉంటుంది. తత్వం ఆధ్యాత్మికం ఇది అందరికీ కావాల్సిందే. ఎవడైనా నేను అనాల్సిందేగా. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బౌద్ధ అయినా, సిక్ అయినా, హిందూ అయినా ఎవడైనా నేను అనాల్సిందే. కాబట్టి నేను అనేటువంటిదే శాశ్వతం, నీ పేరు అశాశ్వతం. అది అన్నమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పేది. కాబట్టి ఇవి అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించినవి మన వీడియోలు. అందుకే మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి జ్ఞాన ప్రసూనారాన్ని పొందండి. మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా శతాధిక నమస్సుమాంజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.